రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం చక్కర్లు కొడతా ఉన్నది. దానికి సంబంధించి ముఖ్యంగా అందులో మంగ్లీ పేరు పదే పదే ప్రస్తావన వస్తూ ఉన్నది. ఆమె గురించి బాగా చర్చ నడుస్తూ ఉన్నది. ఒకవైపు మంగ్లీ నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిన్నమన్నటి దాకా ఒకటి రెండు ప్రెస్ మీట్లు చూసినాం. దాన్ని టేకప్ చేసినటువంటి ఆ కేసుని టేకప్ చేసినటువంటి అడ్వకేట్ సుబ్బు ఒకవైపు పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కేసుకు సంబంధించి నిజాలు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ సుబ్బు అండ్ శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? ఏంటన్నా అసలు మంగ్లీ ఇష్యూ అంటే మైక్రో ఫైనాన్స్ ఇష్యూ అసలు ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఎట్లా వచ్చింది? దాని వెనుక మంగ్లీ ఉందని చెప్పి మీకు ఎప్పుడు అర్థమైంది? ఏంటి? నాకు ఇది ఫిబ్రవరిలోనే వచ్చింది. ఫిబ్రవరి మంత్ ఎండ్లో అట్లా మిడిల్ ఆఫ్ ద మంత్లో వచ్చింది. వచ్చినప్పుడు దాని గురించి మొత్తం చదువుకుంటూ తెలుసుకుంటూ వాళ్ళ వాంగ్మూలాలన్నీ తీసుకుంటుంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూస్గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ గురించి చెప్తున్నారు. నేను అడిగా అక్కడ దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు. దాదాపుగా 70-80 మంది బాధితులు ఉన్నారు. సో నేను అడిగి అసలు ఏంటి మంగ్లీకి దీనికి సంబంధం అంటే, సార్ మంగ్లీ అంటేనే పెట్టినాం సార్. బాధితులు అడిగితే సార్ మంగ్లీ అంటేనే పెట్టినాం. మంగ్లీ అంటే పెట్టడం ఏంటి? మంగ్లీ వచ్చి చేసిందంటే చేయలేదు. మరి ఎట్లా తెలుసు? మంగ్లీలో తమ్ముడు వచ్చింది సార్ మాతో పాటు. ఇప్పుడు నేనున్నా, నా తరపున ఎవరైనా మా అన్నయ్య ఉన్నాడు, పలానా దగ్గర డబ్బులు తీసుకోవాలి, నేను ఫోన్ చేసి చెప్తేనే కదా అతను మా అన్నకి డబ్బులు ఇచ్చేది. అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఉండంటే మంగ్లీ గారికి ఆ విషయం తెలియకుండానే ఉంటాడా? సో ఇది కావాలని తెలిసిన అంశమే. ఇంకోటి ఏంటంటే మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఎప్పుడు కూడా బాధితులతో కలిసి ప్రతిసారి మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి, మా అక్క ఉంది, ఎందుకుంది, మా చెల్లిని అతనికి ఇచ్చి ఏది రమావత్ మధుకి ఇచ్చి పెళ్లి చేస్తాను, సో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు వస్తాయి, మనం చక్కగా దీన్ని అంతా కూడా పెద్ద బిజినెస్గా తీసుకెళ్ళి అందరం చక్కగా అభివృద్ధి చెందొచ్చు, అందరూ కోట్లలో లాభాలు పొందొచ్చు అని చెప్తేనే మేము పెట్టామని బాధితులందరూ చెప్పారు. అరే ఇదేంటి వీడు ఎట్లా ఎందుకు చెప్పాడని చెప్పి అట్లా అందరినీ ఎవరైతే ఉన్నారో అంతమందిని అడిగితే అందరూ చెప్పే మాట ఏంటంటే మంగ్లీ పేరు చెప్పారు సార్. మంగ్లీ పేరు చెప్పి అంటే ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఏమన్నా వాడుకోలేదు. ఖచ్చితంగా మంగ్లీ గారు ప్రత్యక్షంగాను అదేవిధంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉండి చేస్తేనే జరిగింది. అప్పటికి క్లయింట్స్ నమ్మలా, వెళ్తే మంగ్లీ గారి వాళ్ళ ఇంట్లోనే రమౌత్ మధు వీళ్ళకి సిట్టింగ్ ఏర్పాటు చేసిండు. వాళ్ళ ఇంట్లోనే తిండు, వాళ్ళ ఇంట్లోనే తాగిండు. దాదాపుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా మంగ్లీ గారి ఇంటికి వెళ్ళారు. 2-3 రోజులు ఉన్నారు, మంగ్లీ గారితో మాట్లాడారు. మంగ్లీ వాళ్ళ చెల్లి ఎవరైతే చేసుకోబోతున్నా అంటున్నారో ఆ అమ్మాయితో కూడా వీళ్ళు మాట్లాడారు. జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, తల్లిదండ్రులు లేరని కూడా మాట్లాడారు. సో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి బలంగా నమ్మకం వచ్చిన తర్వాతే వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. సో ఇది ఫిబ్రవరి ఆ మంత్ మిడిల్ ఆఫ్ ద మంత్లో వచ్చినప్పుడు ఇక నేను ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు సేకరించుకుంటూ నేను మార్చ్ 21 ఆ ప్రాంతంలో ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఇక కేసుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఫోన్ చేయించా. సరే ఇట్లా మంగ్లీ మీకు తెలుసు కదా, ఇట్లా అంటున్నారు, అందరూ ఇదే చెప్తున్నారు, అసలు ఏంటో విషయం కనుక్కోండి, ఆ అమ్మాయి ఒకవేళ తప్పు చేసిందా చేయలేదో తెలిస్తే మనం ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే చేయడంతో ఎవడాడు అడ్వకేటు ఆడేవాడు నాతో మాట్లాడేదంటే, మంగ్లీ జాగ్రత్తగా మాట్లాడమ్మా, ఆయన హైకోర్టు అడ్వకేట్ అంటే ఓకే, నేను ఆయన అంటలేదండి, ఎవడో పేరు చెప్పారుగా ఆయన అంటున్నానంటే మనకు తెలియదు ఎవరి గురించి ఏం మాట్లాడేది. సరే మాట్లాడుతుంటే సరే ఓకే పోనీలే ఆవిడ అలాగే మాట్లాడుతుందిలే అనుకుని నేను ఫస్ట్లో సరే ఆడనే అందేమోలే అనుకుని మాట్లాడే. కానీ రాను కన్వర్జేషన్లు అంతట్లో కూడా ఆమె మాట్లాడుతుంది. ఇక తప్పుగా మాట్లాడుతుంటే ఇది అయ్యేది కాదని చెప్పి ఫోన్ కట్ చేసి నేను ఉన్నైతే మళ్ళీ ఆవిడ ఫోన్ చేసింది ఆవిడ నంబర్ నుంచి. ఫోన్ చేస్తే 19 నిమిషాలు మాట్లాడింది. నేను తప్పు చేయలేదు, నాకు తెలియదు, మొత్తం కూడా అసలు ఆడ రమావత్ మధు ఎవడో మాకు తెలియదు అంది ఫస్ట్. కానీ తర్వాత వాడిని కాల్లోకి తీసుకుని మాట్లాడిచ్చింది, వాళ్ళ తమ్ముడు కాల్లోకి తీసుకుని. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పొగరుగా అహంకారంగా మాట్లాడితే ఇక ఇది ఇంతటితో చాలు, ఇది అయ్యేది కాదని చెప్పేసానంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నేను బెదిరించింది. ఇందులో నుంచి మా పేర్లు తీసేయపోతే, నువ్వు వీడు రిలీజ్ చేసినటువంటి ఇంటర్వ్యూలు డిలీట్ చేయకపోతే నీ సంగతి చూసుకుంటావు అని చెప్పేసి అన్నది. నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి నేను ఇంటర్వ్యూలు ఇచ్చా. అందులో నుంచి వీడియోలు డిలీట్ చేపిపోగా మిగతాకు సంబంధించినటువంటి అందరు బాధితులు అందరిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించా. ఇక అక్కడ నుంచి నా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసి మళ్ళీ సెటిల్మెంట్కి పూజారి నాగేశ్వర గారి ఆఫీస్కి పిలిపించింది. ఆమె పిలిపిస్తే సరే బాధితులకు న్యాయం జరుగుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో ఒక డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తే వెళ్ళేసరికి అక్కడ కూర్చొని మొత్తం మాట్లాడుతున్న సెటిల్మెంట్ అంతా మాట్లాడుతుంటే ఎక్కడ కూడా సరే తప్పైంది, ఇగో ఇప్పుడు ఆఫ్ ఉంది సార్, ఈ ఆఫ్ తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేద్దాం, తర్వాత మా ఆఫ్ వాడి దగ్గర నుంచి వసూలు చేసేద్దాం అని అంటే అయిపోవు, మీకు డబ్బులు ఇస్తా, మీరు కేసు వాపస్ తీసుకోండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం,
వాళ్ళైనా మేము మాకు సంబంధం లేదు, మధుగాడిని అడుక్కుంటారు, మధుగాడికి సంబంధం. మధుగాడు మీ వాడే కదా, మీ చెల్లిని చేసుకుంటానండి కదంటే ఆడెవడో మాకు తెలియదు. తర్వాత చూసి వీడియోలన్నీ చూపించా. అప్పటి నుంచి సరే కేసుల నుంచి మమ్మల్ని తీసేయండి, మా తమ్ముడిని తీసేయండి, మీకు నేను డబ్బులు కావాలంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ లాయర్ గారి ద్వారా మాట్లాడిచ్చింది. అన్నిటికీ నేను ఒప్పుకోపోయేసరికి భౌతిక దాడి జరగడానికి ప్రయత్నం చేసింది. సో నేను వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత మీ అందరికి తెలిసింది. అప్పటి నుంచి పబ్లిక్ డొమైన్లోకి వచ్చి నేను మాట్లాడిన దానికి ఆవిడ వచ్చి కౌంటర్ ఇవ్వడం, ఆవిడ కౌంటర్ ఇచ్చింది. నేను ఆధారాలతో సహా తీసుకొచ్చి చాలామంది బాధితులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే ఏ విధంగా అయితే మోసపోయారో, ఫోన్పే ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ప్రామిసరీ నోట్లు, వీళ్ళు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడితో పాటువి, అదేవిధంగా ప్రధాన నిందితుడు రమావత్ మధుతో పాటు మంగ్లీ తమ్ముడు దిగినవి. ఇప్పుడు ఆవిడేముంది, అవునండి ఎవరో పిలుస్తారు ఫంక్షన్కి వెళ్తాం ఫోటో దిగుతూ అని అన్నారు. ఫోటోకి దిగటం ఏంటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫంక్షన్లో రమావత్ మధుతో ఫోటో దిగారు, మరి బాధితులతో ఎట్లా ఫోటో దిగుతారు, బాధితులతో ఎట్లా ఎందుకు ట్రావెల్ చేస్తారు, బాధితులతో తిని తాగి పడుకొని వాళ్ళతో ఉండి రకరకాలుగా చేసి మీరు పెట్టుబడులు పెట్టండి, బాధితులతో ఇప్పుడు వచ్చి ఫోటో దిగినోడికి బాధితుల నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, బాధితులతో ఏ విధంగా మీరు పెట్టుబడులు పెట్టండి అని మెసేజ్లు చేస్తారు, తర్వాత ఏ విధంగా మీరు మా మీదకి మీడియాలోకి వెళ్ళారు, మీ సంగతి చూస్తాను ఎందుకు బెదిరించుకుంటూ మెసేజ్లు ఆ చాటింగ్లో కూడా రిలీజ్ చేశారు. సో ఇట్లా ఏంటంటే ప్రతి స్థాయిలో తాను విక్టిమ్ కార్డు వాడుకుంటూ, బంజారా కార్డు వాడుకుంటూ, విమెన్ కార్డు వాడుకుంటూ, ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఏవేవో మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నది, కానీ ప్రజలు ఏవి కూడా వాటిని నమ్మలేదు, వాటిని తిప్పికొట్టారు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మంగళికి అనుబంధం ఉంది. వాళ్ళ కార్ డ్రైవర్ కూడా, ఇప్పుడు మధు వాళ్ళ కార్ డ్రైవర్ కూడా చెప్పిండు, మేము కూడా డబ్బులు ఈ రోజే వచ్చింది, మేము డబ్బులు పెట్టాం, ఇది శివ వచ్చి క్యాష్ వస్తేనంట మంగళి వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్లేవాడట, అదే ఈ డబ్బులు ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉన్నాయో అవి మాత్రం మధుకు చేపించేవాడట. సో ఇది చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, మనుషులు తప్పుదోవ పట్టించడమే కాకుండా పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే వ్యవస్థ చేసి నాకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయించింది. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంత జిగుప్సకరం, ఎంత అసహ్యం. ఏం సార్ ఇక్కడ అంటే దాని ముందు జరిగిన క్రోనాలజికల్ ఈవెంట్స్ చూస్తే, అంతకు ముందు రోజు ఆవిడ సజ్జనార్ గారితో ఫోటో పెడితే ఆ నెక్స్ట్ రోజు ట్రీట్మెంట్, అప్పటిదాకా సుబ్బు గారు కాస్త సుబ్బు అంటే అడ్వకేట్ ని ప్రెజరైజ్ చేస్తూ ఎంత టెరిఫిక్ గా ఇక్కడ మీరు యూనిఫామ్ లో ఉన్నారు అప్పటికి నువ్వు ఇట్రా. ఇక్కడ ఒకటి సుబ్బు అంటే సుబ్బు ఒక్కలే కాదు, సుబ్బు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ది విక్టిమ్స్. ఈ 40 మంది విక్టిమ్స్ కి ఆయన రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఈయన ఏమన్నా అంటే వాళ్ళందరూ అన్నట్టే వీళ్ళు ఏం చేస్తున్నారు, విక్టిమ్స్ ని భయపెట్టే ప్రోగ్రామ్ చేస్తున్నారు పోలీస్ ఫోర్స్ ద్వారా. ఎలా, ఒకటి వీళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తారని మాట్లాడారు ఈయనతో. నేను ఆ వీడియో చూసాను. సుబ్బు గారికి టెస్ట్ చేసే ముందు ఆయన దగ్గరికి వచ్చి సీఏ గారు అంటారు, మిగతా వాళ్ళందరికీ కూడా నేను టెస్ట్ చేయొచ్చు కానీ లోపలికి అలౌ చేయను అని చెప్పి అన్నారు. ఇది ఎక్కడి నుంచి సరికొత్తగా, అంటే రోడ్లో పోయే వాళ్ళు డ్రైవ్ చేసేవాళ్ళు, బట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కూడా టెస్ట్ చేస్తారా అనేది ఇంకొక అనుమానానికి ఎక్కడ తావిస్తుందంటే, విక్టిమ్స్ని భయపెట్టి పారిపోయే రకంగా చేయడానికి కోసం నిన్న డీసీపీ గారి ఒక స్టేట్మెంట్ గమనిస్తే దాంట్లో వీళ్ళు ఏది మంగ్లీ తమ్ముడు అనే విషయం నాకు తెలీదు అంటే, నీకు నాకు తెలుసు ఆయనకి శివ అనేవాడు మంగ్లీ తమ్ముడు అనేది తెలీదా? సరే తెలీదు పోని, అక్కడితో కాకుండా మధు గారు చెప్పారట ఆయన ఎవరు ఈ రమావత్ మధు చెప్పారట మంగ్లీకి ఏమీ సంబంధం లేదు అని చెప్పేటప్పటికి, అదే అంటే ఆయన ఏం చెప్పిందో చెప్పడానికి ఆయన వీడియో రిలీజ్ చేశాడు కదా, మీడియాగా నువ్వు చెప్పినా చెప్తావు కదా, మధు చెప్పండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కనబడింది అక్కడ? అన్నిటికంటే దారుణం. మధు ఎవరెవరి పేరు, మధు వెళ్ళిందే దేనికి, మంగ్లీని కాపాడడానికి ఆయన వెళ్ళాడు. లేకపోతే ఇన్నాళ్ళు వీళ్ళు ఏమన్నా చాకచక్యంగా పట్టుకున్నారా ఆయన్ని? కాదు కదా. అంటే వీళ్ళ ప్రమేయం ఏం లేదా పోలీసులు? ఇప్పుడు మధు వెళ్ళి అరెస్ట్ అయ్యాడు. అది మంగ్లీ గారి యొక్క స్క్రిప్ట్ లో భాగం. ఎక్కడ ఇప్పుడు మధు ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత, మంగ్లీ మీదకి ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత ఇక ఆమె మునిగిపోతుంది అన్నప్పుడు ఈ కార్డు ఏంటంటే మధు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేయించింది. మధు ఇప్పుడు ఎవరైతే మధు ఉండో వాడు సీక్రెట్గా ఒక రూమ్లో దాక్కుని వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకే ఛానల్కి, అది ఆకు సంబంధించిన ఛానల్కి వెళ్ళి ఈ 3-4 మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రధాన మీడియాలు పిలిస్తే రారా, మిమ్మల్ని పిలిస్తే మీరు రారా, ప్రెస్ మీట్ పిలిస్తే నేను 100 మంది వచ్చినప్పుడు. ఇక్కడ అన్నిటికంటే మనం గమనించాల్సింది ఏంటంటే, బాధితుల్ని బెదరగొట్టి పంపించే ప్రోగ్రాంలో భాగంగా అక్కడ ఆయన మాటల్లో హేమంత్ రెడ్డి బాధితుల తరపు నుంచి ఆయన కూడా, సరే ఆయన ఏజెంట్ అయి ఉండొచ్చు, కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళు నష్టపోయారు, ఈయన నష్టపోయాడు. ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడాడు అని చేస్తే, ఇప్పుడు ఈ లిస్టులో మధు చెప్పాడని చెప్పి హేమకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాం అంటే, ఈ 4 పేర్లు చెప్పి వీళ్ళని అరెస్ట్ చేస్తే కానీ మాకు తెలియదు అంటే ఏంటి? ఇంకో 4 పేరు పెట్టాడు సార్, బాధితులందరినీ దాంట్లో చేర్పించి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక్కడు కూడా మీకు కనబడి కేసు సాల్వ్. బ్రహ్మాండంగా ఉంది కదా. అంటే బాధితులను వస్తే
వాళ్ళనే బెదిరించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. బాధితుల్ని ఇక్కడ అక్యూజ్డ్ చేస్తే ఇక్కడ కేసు పోతుంది కదా. ఇప్పుడు ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు పాపం హేమకాంత్ రెడ్డి పారిపోయాడు. యమాకాంత్ రెడ్డి పారిపోయింది. పాప యమాకాంత్ రెడ్డి దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. యమాకాంత్ రెడ్డి ఒక ఏజెంట్. వాస్తవానికి ఈ గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అందరూ వసూలు చేసినట్టే దేవరకొండ కోర్టులో చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏదైతే మిగతా ఏజెంట్లు ఎట్లా కలెక్ట్ చేస్తారో అట్లా కలెక్ట్ చేసి ఇచ్చిండు. యమాకాంత్ రెడ్డి కూడా 10 లక్షలు ఇచ్చిండు. తన దగ్గర అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఇతనికి వేసింది, ఇతను మధుకు పంపించిన అన్ని. ఇప్పుడు క్యాష్ అంటే చేతి ఇచ్చిన అంటే నమ్మటానికి లేదు. బ్యాంక్ నుంచి త్రూ బ్యాంక్ ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకొని వచ్చిండు. పట్టుకొని వస్తే ఇందులో కేసును డైవర్ట్ చేయడానికో లేదంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు కాపాడడానికో వాళ్ళకి మంగ్లీకి సంబంధం లేదన్నట. నేనేమంటానంటే డీసీపీ గారికి నేను ఒకటే వేడుకునేది ఏంటంటే, అయ్యా మొత్తం కేసు మొత్తం మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా నిందితులందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత బాధితులను కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, కొంతమంది ఏమంటున్నారు అసలు ఈ కేసులో మంగ్లీకి సంబంధమే లేదు, మంగ్లీ క్లీన్ చిట్ తీసుకొని వచ్చిందని అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడు బాధితులందరూ కూడా భయపడతారు కదా, అమ్మో ఇప్పుడు నువ్వు హేమకాంత్ రెడ్డిని సంబంధించి ఎంక్వైరీ చేయాలంటే ఆయన పేరు చెప్పాడు, ఆయన పిలిచి మేము ఎంక్వైరీ చేస్తాం అంటే ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన పిలిచి ఎంక్వైరీ చేయడం వీడు అరెస్ట్ చేస్తానని చెప్తే వాళ్ళు బెదిరుకొని పారిపోతారు కదా, నీకు ఎప్పుడు సాల్వ్ అవుతుంది కేసు? సో బాధితులను అరెస్ట్ చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేసుని తప్పుదోవ పట్టించే బాధితురాలనే కాదు అని చెప్పి, నేను విక్టిమ్ని కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. సో నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసు ద్వారా. కేవలం ఒక ఏమంటారు బిగ్ బాస్ మీద మోజు ఉన్నది సుబ్బుకి. అసలు ఏంటి బిగ్ బాస్ కి మీకు అసలు ఈ కేసుని టేకప్ చేయడానికి? ఏమండి ఆ అమ్మాయి పిచ్చి మాటలు మాట్లాడితే ఏది నేను ఆ అమ్మాయితో చెప్పాను నేను బిగ్ బాస్కి వెళ్తానని. వెళ్ళాలని ఆశ ఉంటే ఉంది, దానికి దీనికి సంబంధం ఏంటి సంబంధం? ఇప్పుడు అప్రస్తుతం కదా, ఇప్పుడు ఈ కేసుకి దానికి అప్రస్తుతం కదా. ఇదేంటంటే మళ్ళీ ఒక అమ్మాయి అంటే క్రష్ అని నన్ను 10 లక్షలు డిమాండ్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసే అమ్మాయికి, నువ్వు ఎక్కడ నేను 10 లక్షలు అడిగాను, నువ్వు ఓపెన్గా నాకు చూపించు. నిన్ను కలిసింది ఒకేసారి వేణు ఉడుగులా గారు ఉన్నప్పుడు, పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు, కార్తిక్ గారు ఉన్నప్పుడు, సురేష్ బాబులు. మరి వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ మీటింగ్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన డబ్బులు అడిగిన నేను ఎందుకు చెప్పలా? ఆ అమ్మాయిని మేము కేసు పెట్టమన్నాం. ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు తెలీదు సంబంధం ఏది సార్ అన్నట్టుగా, తెలీదు లేదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టుగా చెప్తే నేనన్నా ఓకే నీకు తెలీదు లేదు గుర్తులేదు మర్చిపోయావు కదా, నీ పేరు చెప్పి వ్యాపారం చేశారు కదా మీ తమ్ముడు వీళ్ళ మీద కేసు పెట్టండి. నేను పెట్టనండి, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగనండి అంది. సరే నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగనట్టుగా మరి బాధితులకి ఎవరైతే ఉన్నారో నీవే ఆ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధితుల సమక్షంలో పోలీసులకు అప్పగించండి. నాకేం అవసరం అండి, నేను ఎందుకు చేస్తాను? ఇక్కడ ఒక సెకండ్, ఆవిడికి పోలీస్ స్టేషన్లో తిరగడము ఇవన్నీ కూడా ఇరిటేషన్ అనుకుందాం. మరి అదే మంగళి సజ్జనార్ గారి దగ్గరికి ఒక పాపం ఒక యూట్యూబర్ ఏదో చేస్తే వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అంత చేసింది కదా, ఆ వీడియో డిలీట్ చేయించుకుంది కదా. మరి అలా డిలీట్ చేయించుకున్న వీడియోని ఈయన చేసిన వీడియోని కూడా సజ్జనార్ గారితో చెప్పి ఎందుకు డిలీట్ చేయించుకోలేకపోయింది? అంటే ఆ వీడియోలో నిజంగా ఆవిడ బాధితురాలు కాబట్టి అది జరిగింది, ఈవిడ పీడితురాలు బాధితురాలు కాదు కాబట్టి ఆ వీడియోలు డిలీట్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు నీకు నిజంగా అంత పరపతి ఉంటే సజ్జనార్ గారితో ఆ రోజు డిలీట్ చేయించుకున్నావు, ఈ రోజు ఎందుకు చేయించుకోలేకపోతున్నావు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నువ్వు దొరికిపోయావు. అయితే శేఖర్ భాష గారు ఇంకొక విషయం కూడా చెప్పమంటారా? ఆ అమ్మాయి ప్రతి ఒక్క ఛానల్కి ఫోన్ చేసి మా వీడియోలు డిలీట్ చేయండి, మాకు సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఎందుకు సార్ సజ్జనార్ గారికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. నేను అదే అంటున్నా, ఎందుకు డిలీట్ చేయాలి? నువ్వు నిజాయితీ కలిగిన అమ్మాయివే అయితే నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు నిందితురాలు అంటానికి నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ చూపించే ఆ అమ్మాయి నాకు నేను ఒక్కసారి కూడా నేను మంగళికి కాల్ చేయలే. మంగళి నాకు అనేక సార్లు ఫోన్ చేసింది, రకరకాల వాళ్ళతో ఫోన్ చేయించింది, ఆర్బిట్రేషన్ పిలిపించింది, ఆ అమ్మాయి తిట్టింది, ఆ అమ్మాయి అన్నది. ఇప్పుడు నేను ఒకటే లాజిక్ చెప్తున్నా, ఇప్పుడు బాధితుల తరపున పోరాటం చేసే అడ్వకేట్ సుబ్బును భయపెట్టించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప నీ పేరు చెప్పి మోసం చేసినటువంటి అంటున్నావు కదా. శివ కానీ మధు కానీ శైలజ చౌహాన్ భరత్ చౌహాన్ ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు స్టిల్ ఈ రోజు వరకు కూడా కేసు పెట్టలా? సజ్జనార్ని కలిసింది అడ్వకేట్ సుబ్బు హేమాకాంత్ రెడ్డి మీదే, డీజీపీని కలిసింది అడ్వకేట్ సుబ్బు సజ్జనార్ మీదే, ఇదే మన హేమాకాంత్ రెడ్డి మీదే. మరి ఇంకెప్పుడు నీ పేరు చెప్పి బిజినెస్ చేసి డబ్బులు కొట్టేశారు అని అంటావు, నువ్వు బాధితురాలని అంటావుగా. మరి నువ్వు బాధితురాలకి వెళ్ళి మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటి వరకు? ఎందుకంటే వాళ్ళ మీద కేసు పెడితే ఏం రంగు బయట పెడుతుంది కదా. అదొకటే కదా, అక్కడ ఉన్న పాపం లేడీస్ కూడా వచ్చారు కొంతమంది, వాళ్ళకి కూడా వేరే వేరే సంబంధాలు రంకు అంటగట్టింది. చాలా తప్పు కదా. ఇప్పుడు ఆవిడ మాత్రమే మహిళ, ఆవిడ చెల్లెలు మహిళ, వాళ్ళ గురించి అసలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం కూడా అయ్యో పాపం అక్కడ బాధితురాలని చెప్పి వచ్చి ఒక ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడకి లేనిపోయిన సంబంధాలు బాధపడుతుందండి. బాధితులను బెదిరించి చెదరగొట్టేస్తే బాధితులు వెళ్ళిపోతే ఇక్కడ ఈయనేం చేస్తాడు? చేయగలం. సో ఈయన స్ట్రాంగ్ గా నిలబడ్డాడు, వీ షుడ్ అప్రిషియేట్. మరి మీకు ఇప్పుడు ఆమె సెలబ్రిటీ, మరి ఇప్పుడు మీకు ఫోన్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు, బెదిరింపులు అవి ఇవి.
ఇప్పుడు భయం అనిపిస్తలేదా? ఎందుకు భయం? ఐ డోంట్ కేర్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ బుల్షిట్ థింగ్స్ అండి. ఎలాంటివి భయపడితే అడ్వకేట్లు ఈ సమాజాన్ని నిర్మించలేరు. అడ్వకేట్ అనే ఆయన సోషల్ ఇంజనీర్. ఈరోజు సమాజంలో ఎన్నో ప్రభుత్వ అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న జీవుల్ని నిలబడి ధైర్యంగా కొట్టేపించిన ఘనత మాది. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఘనత మాది. ఎంతో మంది కోసం, పీడిత ప్రజల కోసం ఈరోజు ప్రభుత్వాలు చేసిన ఎన్నో అరాచకాలని కోర్టుల ద్వారా ఎండగట్టి కాపాడి ఇప్పటికీ కూడా కోర్టుల మీద గౌరవం మర్యాదలు ఉన్నాయంటే అది అడ్వకేట్ల వల్లే. సో అలాంటి అడ్వకేట్లు భయపడి పారిపోతే ఎన్నో సామాజిక అంశాలు మరుగున పడిపోతే అభివృద్ధి అనేది ఇంకొక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. సో అడ్వకేట్లు అనే వాళ్ళు ఎవరు భయపడరండి. ఎవరన్నా ఒకవేళ భయపడే ఉంటే వాళ్ళు ఈ ప్రొఫెషన్ కన్ఫిట్ అనే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ విషయంలో కానీ అసలు ఏ విషయంలో బయటపడను. అట్లా భయపడనైతే ఎంతోమంది రాజకీయ నాయకుల మీద కేసులు వేసా, ఎన్నో సంబంధించినటువంటి తప్పుల మీద స్కాముల మీద కేసులు వేసి కొట్లాడి గెలిచా. ఎంతోమంది పేదలకు ఇప్పటికీ కూడా స్టిల్ మేము ఎంతోమంది అంటే ట్రస్ట్ ఏం పెట్టలేదు కానీ ఎంతోమంది పేదలకి ఉచితంగా న్యాయ సలహా ఇవ్వటమే కాకుండా మేము డబ్బులున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కేసుకు డబ్బులు తీసుకొని కేసు అసలు డబ్బులు లేని వాళ్ళకి పెట్టే ఘనత మాది. ఇప్పుడు ఆవిడ నాకు చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది. నేను నిజంగా లోబిగా ఉండేవాడిని అయితే భయపడిన అయితే ఆ డబ్బులు తీసుకొని అప్పుడే వెళ్ళిపోయేవాడిని. సార్ ఇప్పుడు ఆయన చెప్పడం వేరు. ఆ రోజు నాకు మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను కనుక్కోవాలి కదా, నా హోంవర్క్ చేయాలని చెప్పి నేను పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్లో నాకు తెలిసిన కొంతమంది ఉంటే ఇంతకుముందు ఇలాగే అక్కడ కొంత పాడ్కాస్ట్ సెటప్ ఉండేది. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే అన్న సుబ్బు జెన్యున్గా నిలబడ్డాడన్న. నాకు ఆయన చెప్పింది 2 కోట్లు ఆఫర్ చేశారన్న. అయినా మనోడు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడాను. సుబ్బు జెన్యున్గా నిలబడ్డాడన్న అని ఒక మాట చెప్పాడు. అవసరం లేదు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఈయన చెప్తే నమ్మాల్సిన, ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసుకున్నాడు. బట్ బయట వాళ్ళు ఎప్పుడైతే చెప్పాడు ఎస్ వీ షుడ్ స్టాండ్ బై సుబ్బు అని చెప్పి ఆ రోజు నేను డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆమె తరఫున వచ్చి అసలు ఈమెను కావాలని ఇరికిస్తున్నారు అని చెప్పి కొంతమంది ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, చూస్తున్నాం. ఈ వారం రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళని ఏమంటారు? అదే సార్, ఆవిడ రకరకాలుగా కులం కార్డు వాడింది, ఆడపిల్ల కార్డు వాడింది, తర్వాత కుల సంఘ నాయకుల్ని దింపింది, తర్వాత పోలీస్ కార్డు వాడింది, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ సజ్జన గారి ఫోటోలు పెట్టింది, ఇంకా పొలిటీషియన్ కార్డు కూడా సార్ చెప్పినట్టు. నాకు దానికి ఇంకా సరైన ప్రూఫ్లు దొరకట్లేదు. దొరికితే మీకు బయట పెడతాను. నేను ఇస్తా కాల్ రికార్డ్ ఇస్తాను మీకు. సో అన్ని రకాలుగా పొలిటీషియన్లు, పోలీసులు, కుల పెద్దలు అన్ని అంటే మనం తప్పు చేయనప్పుడు అసలు ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పని ఎక్కడ ఉంది చెప్పండి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంత పద్ధతి అవుతుంది. అయితే ఆ కేసులో మధుని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత మీరన్నా అర్థం చేసుకోండి, నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఉండేది ఉంటే అదే ప్రూవ్ చేస్తుంది. అసలు ఆ మధు అరెస్ట్ అవ్వడమే ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మధు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? ఇంతకుముందు ఎప్పుడన్నా అరెస్ట్ అయ్యాడా? అంటే అరెస్ట్ అయిన సంగతి వేరు. ఇప్పుడు మంగళి గారి మీదకి రాగానే మధు వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ మంగళి గారిని సేవ్ చేయడానికి మంగళి గారిని సేవ్ చేయడానికి సంబంధం లేకపోతే ఎందుకు వెళ్తాడు? ఇంకొక విషయం ఏంటంటే మంగళి గారికి సంబంధం లేదంటే నేను చెప్పా అమ్మ ఒక్క ప్రూఫ్ చూపి ఆవిడ బయటకు వచ్చి అడ్వకేట్ సుబ్బు నన్ను 10 లక్షలు అడిగినాను ఆవిడ నేను ఒకేసారి గెలిచా. అది కూడా మన ఈయన పేరేంటి పూజారి నాగేశ్వర గారు ఆఫీసులు. మరి వాళ్ళన్న ధృవీకరించాలి కదా. ఇంకొక విషయం, నాకు పలానా అమ్మాయి అంటే క్రష్ అని అంటే ఇది ఎంటైర్ కేసుని పక్కదో పట్టించాలి. ఇప్పుడు ఇన్ని చేసింది, కులం కార్డు వాడింది, విమెన్ కార్డు వాడింది, విక్టిమ్ కార్డు వాడింది, కుల సంఘ నాయకులు తీసుకొచ్చి అందరినీ ఏది ఫలించపోయేసరికి ప్రజల దృష్టినైనా కనీసం మరలించాలి. ప్రజల దృష్టిని మరలించి నేను నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు, నేను నిర్దోషిని ఫ్రేమ్ చేయొచ్చు, నేను నిర్దోషిని అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేయొచ్చు, ఈ మీడియా అటెన్షన్ ప్రజల అటెన్షన్ మిస్ చేస్తే అని చెప్పేసి అలా కూడా ప్రయత్నం చేసి ఒక ప్యాటర్న్ చెప్తాను. ఈవిడ నాకు మధుకి ఏ సంబంధం లేదు అని ఎలాగైతే ఇవాళ చెప్పిందో మీకు గుర్తిస్తే, ఆవిడ బర్త్డే సందర్భంగా ఇచ్చిన పార్టీలో ఇన్ని బాటిళ్ళు తర్వాత మాదక ద్రవ్యాలు ఏవో దొరికిన టైంలో అక్కడ ఒకతనికి పాజిటివ్ వచ్చింది అని చెప్పినప్పుడు బర్త్డే పార్టీకి 100 మంది వస్తారయ్యా. ఇప్పుడు ఎట్లా చెప్తాను, నేను సెలబ్రిటీ, నాతో 100 మంది ఫోటోలు దిగుతారు. అలాగే మధు ఒకళ్ళేమో దిగుతారు, దాంట్లో నాకు ఎట్లా అంట కడతారు. అలాగే ఆ బర్త్డే పార్టీలో వచ్చిన వాడు పార్టీకి పిలిచిన వన్ ఆఫ్ ద గెస్ట్ వాడికి నాకు సంబంధం అంట కడితే ఎట్లా? కానీ కట్ చేస్తే ఆయన ఎవరు? దామోదర్ గారు, దామోదర్ రెడ్డి. ఆయనకి ఇప్పుడు సంబంధం లేదా? మీకు తెలీదా? ప్రపంచం అందరికీ తెలుసు కదా. అంత దగ్గరుండే ఆవిడ్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఆయన. ఎవడో తాగాడు, నాకేంటి సంబంధం?
ఎవడు ఇప్పుడు మధు ఎవడో మీ మధు కూడా pattern అదే గమనించండి. పార్టీలో ఉండు అవును, ఆ పార్టీలో మది కూడా అదే పార్టీలో ఉండు అక్కడ పోలీసులు నించోబెట్టి దించిన ఫోటోల్లో ఉండు, కూర్చొని భోజనం చేసే ఫోటోల్లో ఉండు, డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళండి. ఆడ ఫ్రెండ్ భరత్ ఆడి పేరేంటి అభిషేక్ నాయక్ కూడా చెప్పిండు. అభిషేక్ సో ఫస్ట్ లో ఏమని చెప్పింది అసలు ఆడెవడో నాకు తెలియదు, ఆడికి నేను ఆడి మీద నేనే కేసు పెడతాంది. తర్వాత తొవ్వే కొద్ది చూస్తే ఆమె బ్యాండ్ లో ఒక పబ్బులు పాట పాడుతుంటే ఆమె బ్యాండ్ లో ఆమె పక్కనే కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. ఇంకోటి ఈ రూమ్ ల నోట్ల కట్టలతోటి అదంతా ఆ వీడియోలు కూడా తిరుగుతున్నాయి. అసలు ఏంది దాని వెనక? అదంతా కూడా మధు వాళ్ళ అక్క బావ భరత్ చౌహాన్ ఎవడైతే ఉండో ఈవిడు రమౌత్ మధు వాళ్ళ బావ. సో వీళ్ళంతా లెక్కబెట్టి కొన్ని బినామీ ఆస్తులు కొనటంతో పాటుగా మిగిలిన కాష్ అంతా కూడా మంగళి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపించేవాళ్ళంట. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తుండు డ్రైవరు పంపించేస్తే అవన్నీ కోకాపేటలో వాళ్ళ తమ్ముడు వచ్చి కోకాపేటలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ దగ్గర ఆగితే వాళ్ళ తమ్ముడు వచ్చి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయేవాడంట. అంటే నేను ఏమంటానంటే ఇదంతా ఒక పెద్ద గూడుగుట్ట అని. ఇప్పుడు ఇంతమంది అతను వెళ్ళినప్పుడు కూడా మంగళి గారితో సెల్ఫీ తీసుకుంటాను అన్నా కూడా అలౌ చేయలేదు. అట ఎందుకంటే అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ చేసినట్ట, మరి నేను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటంటే అప్పుడు మంగళి వాళ్ళ తమ్ముడు దిగిందంట, శివ చౌహాన్ దిగిందంట. అంటే ఇదంతా ఇప్పుడు ఇంతమంది సింగర్లు ఉన్నారండి, ఎవరు కనీసం వోల్వో కారులో దిగిన ఘటన మీరు సంఘటనలు ఎక్కడ మీరు చూసారా? మంగళి గారి కంటే పెద్ద సింగర్లు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు. దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా వాల్వో కారు ఉందా? ఎవరికన్నా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయా? అసలు ఎక్కడ ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయా? మరి మంగళి గారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు వీటి మీద ఎంక్వైరీ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడివి? ఎవడో ఒకవేళ ఇవో రాజకుటుంబం నుంచి ప్రిన్సెస్గా వచ్చిందా అంటే లేదు, కటికి పేదరికం నుంచి వచ్చిన ఆవిడ. అసలు ఈవిడకి ఆదాయం ఎంత? సంవత్సరం ఆదాయం ఎంత? ఈవిడ ఆదాయానికి ట్యాక్స్ కడుతుందా? ఫస్ట్ ట్యాక్స్ కడుతుందా? కడితే ఎంత కడుతుంది? ఆ కట్టిన ట్యాక్స్కి సంబంధించిన ఆస్తులు ఎంత ఉన్నాయి, దానికంటే మించిన ఆస్తులు ఎంత ఉందో కూడా తెలియాలి. అప్పుడు ఈవిడ భాగవతం అంతా బయటపడుతుంది. ఇక్కడ నేను బంజారా బిడ్డ నేను కార్డు వాడే ముందు అక్కడ అన్యాయం అయిపోయిన బంజారా బిడ్డలు మీకు గుర్తు 80% వాళ్ళే. మీరు బంజారా బిడ్డ కాదమ్మా, బంజారా హిల్స్ బిడ్డ. మీరు బంజారా హిల్స్లో ఉన్న మీ అంత రిచ్ ఉన్నవాళ్ళు మీరు ఈ కార్డు వాడడం అనేది జస్ట్ పాలిటిక్స్ తప్ప ఇంకేం కాదు కదా. ఇప్పుడు నేను పేదవాడిని, నేను బంజారా కులస్తుని, లేకపోతే నేను ఎస్టీ ఎస్సీ ఈ దీంట్లో ఉన్నాను అని చెప్పుకోవడం వేరు. మీరు ఇవాళ ఉన్న స్టేజ్ ఇన్ని కోట్ల ఆస్తులు పెట్టుకొని దాక్కోవడానికి మాత్రం మీకు క్యాస్ట్ బరికి వస్తుంది. ఆ క్యాస్ట్ లో మునిగిపోయిన వాళ్ళు మాత్రం మీరు ఆదుకోవడానికి రారు. ఎప్పుడు ఆమె కూడా చెప్తుంది కదా, బాధితులకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. బాధితులు బెదరగొట్టే ప్రయత్నం, బాధితులకి రంకులంట కట్టే ప్రయత్నం, బాధితులు పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేపిస్తామని చెప్పేయటం, ఇవే బాధితులు ఆదుకోవడం ఇదే. అయితే ఇక్కడ ఏంటంటే బంజారా బిడ్డ అంటుంది కదా, మరి ఎంతమంది బంజారా బిడ్డలు ఉన్నారు? మరి వాళ్ళ చదువుకి ఏమైనా సహాయం చేసిందా? వాళ్ళ చదువుకి ఏమన్నా ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు పలానా మందకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఉన్నారంటే ఆయన జీవితం మొత్తం వాళ్ళ కులానికి దారి పోసి ఒక ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి భవిష్యత్ తరాలు నిలబెట్టగలిగి పనిచేసిండు. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, బీసీలకు సంబంధించిన వెల్ఫేర్ ప్రతి విషయంలోని పోరాటాలు అవన్నీ చేస్తారు. సో అలాంటిది ఏదన్నా నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళావు కదా, ఇప్పుడు వాళ్ళ ముంచో వీళ్ళ ముంచో ఏది చేసో నువ్వైతే ఒక పెద్ద స్థాయికి వెళ్ళావు సరే, కష్టపడు వెళ్ళినప్పుడు మరి నీ స్థాయిలోనైనా సరే ఒకళ్ళ గుక్కడు మంచినీళ్ళు పోసింది ఏది? ఈ ఇష్యూ వచ్చేసరికి మొన్న తల్లిదండ్రులు అంతే ఎవరు చనిపోతే పిల్ల ఏడ్చుకుంటూ ఎమోషనల్గా ఒక వీడియో పెడితే ఆ అమ్మాయి నేను దత్తత తీసుకున్నాను ఇంకొక ప్రబుద్ధురాలి ఇంటర్వ్యూలో చెప్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పలానా నా వెనుక ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు అని చెప్పి మాట్లాడింది, బెదిరించిందని చెప్పింది. ఆమె పేరు చెప్పలేదా లేకుంటే చెప్పినా మీరు బయట పెట్టలేదు? చెప్పింది. అంటే ఎంతో మందిగా అలాంటి చిల్లరగాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంటుందంటే కాన్స్టిట్యున్సీలో నేను పలానా ఎమ్మెల్యే మనిషిని చెప్పాను, ఈమె కూడా చిల్లరగా అలాగే చెప్పిందని అనుకున్నా. కానీ వాస్తవానికి దానికి నేను ఏమంటానంటే ఆయన పేరు వాడాల్సి ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను చాలా ఆలోచించాను. తర్వాత ఒక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తండ్రితో కూడా ఫోన్ చేయించింది. దాని విషయంలో రాములు నాయక్ గారు అంటారు, అది చాలా అది ఆయన చాలా తప్పు మాట్లాడిండు, మేము మాట్లాడి చేయడానికి నువ్వు మాట్లాడి ఆయన దగ్గర అట ఒక టీం ఉందట. ఏం టీం? సెటిల్మెంట్ టీమ్. ఆ సెటిల్మెంట్ టీం ఇప్పుడు రాములు నాయక్ గారు అన్నట్టు సెటిల్మెంట్ టీంలు ఉన్నట్టు అయితే వాళ్ళు సెటిల్మెంట్ చేసి ఇవన్నీ చేసేకాడికి కోర్టులు పోలీస్ స్టేషన్ ఎందుకండి కదా? ఎంత బుల్షిట్ థింగ్. ఆయన ఒక మాజీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తండ్రి మీకు చేస్తే
నేను అతనే చెప్పిండు ఆయన పేరు కూడా చెప్పి అవును ఈ విషయంలో అడ్వకేట్ సుబ్బు చాలా అంటే ఎక్కువ చేసినట్టు నాకు ఎక్కువ చేయటం ఏంటి అడ్వకేట్ సుబ్బుకి అసలు మీరు ఫోన్ చేయటం ఏంటి అదేమన్నా చట్టంలో ఉందా కేసు చేస్తున్న అడ్వకేట్కి మీరు ఎందుకు ఫోన్లు చేయాలి అసలు మీకేం అధికారం ఉంది చేయడానికి ఎవరికి అంటే వాళ్ళు ఏదో బెదిరియటానికో లేదంటే బుజ్జగించడానికో ఆర్బిట్రేషన్కో పిలుచుంటారు కానీ అంతకుముందు ఆర్బిట్రేషన్ జరిగిన చేదు అనుభవంతో నేను వెళ్ళడానికి ఇష్టపడలా సో అలాంటప్పుడు వీళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి నాయకులు ఎలా మాట్లాడాలి చాలా అర్థవంతంగా చాలా లోతుగా మాట్లాడాలి ఆయన ఏమంటుండో ఇది జరిగిందంటే జరగవచ్చు జరిగి ఉండకపోవచ్చు అంటే ఏంటంటే ఆక్ పాక్ కరివేపాక్ అన్నట్టుగా ఇది అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు ఏంటంటే దానికి అది ఆన్సర్ వచ్చినట్ట అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు అంటే దాని అర్థం ఏంటి తన అభిప్రాయం ఏంటి నిజంగా బుల్షిట్ థింగ్ వీళ్ళందరూ ఏంటంటే నిజంగా అరే ఓయూ విద్యార్థులు ఆమెకి సపోర్ట్ చేశారు ఒక వర్గానికి సంబంధించి ఒక వర్గమే అందులో అందరు కాదు మళ్ళీ తర్వాత ఆమె పేడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చినటువంటి కొంతమంది ప్రబుద్ధులు వచ్చి దాంట్లో పెట్టారు అయ్యా మరి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా మరి మీరందరూ అక్యూజుడ్ తరపున వచ్చి మాట్లాడారు 80% మరి మీ ప్రజలు ఉన్నారు వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు నీకు దమ్ముంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడు సో ఏంటంటే ఫేమస్ అవడానికి పేడ్ ఆర్టిస్ట్ లాగా రంగులు వేసుకొని వచ్చి చక్కగా స్టూడియోలలో కూర్చొని మాట్లాడుతున్నారు నిజంగా ఇది చాలా దురదృష్టం నేను పోరాడేది అడ్వకేట్ సుబ్బు పోరాడేది నాట్ ఓన్లీ ఆళ్ళకేళ్ళ కోసం కాదు 80% ఉన్నటువంటి గిరిజనుల కోసం కూడా సో దయచేసి అందరూ పెద్ద మనసుతో ఆలోచించి దీనికి ఒక కంక్లూజన్ అంటే మీరే తీసుకురావాలి ఖచ్చితంగా ఈ కేసులో ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా నిందితులకి శిక్ష పడేదాకా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను ఉంటా నా విషయంలో మాత్రం దయచేసి ఇలాంటి తప్పుడు కోతలు కారు కోతలు ఎవరైతే ఇప్పుడు రాములు నాయక్ గారు లాంటి వాళ్ళు మిగతా బంజారా పెద్దల వాళ్ళు ఇది మంగళికి అనుకూలంగా పెట్టారు ఒక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నేను ఇది సూట్ క్వశ్చన్ వేస్తాను మీ వ్యక్తిత్వాన్ని అదేవిధంగా ప్రజల యొక్క మనల్ని అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడడానికి మీ గలం వినిపించాలి తప్ప పేడ్ ఆర్టిస్ట్ లాగా చేయకండి దయచేసి ఇక్కడ ఒకటి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని చెప్పి ఒక విషయం సుబ్బు గారితో ఆవిడ మాట్లాడే మాట కూడా చాలా పొలైట్గా విపరీతమైన పొలైట్నెస్ అది అంటే అరే తురే కొట్టడము లేకపోతే చాలా చిల్లరగా మాట్లాడడం నువ్వేంటారా నువ్వు ఒక చెట్టు కింద పెట్టడం నువ్వు ఏం చేస్తావు అన్ని స్టేజ్లో మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిహేవియర్ ఇక్కడే కాదు ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా పోలీస్ ఆఫీసర్తో ఆవిడ ఎట్లా మాట్లాడారు పక్కన ముందు వీడియో ఇది మన జర్నలిస్ట్ మిత్రుల్లో కూడా చాలా మందితో ఆవిడ అదే తీరును బిహేవ్ చేసింది అనే నేను చాలాసార్లు విన్నాను అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మంగ్లీ ప్రెసెంట్ రీసెంట్ గా నిన్నటి నుంచి కొన్ని వార్తలు తిరుగుతా ఉన్నాయి ఆమె అసలు మీరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసిరు అని చెప్పి ఎవరైనా కిడ్నాప్ చేసిరా లేదండి మంగ్లీ అయితే వాళ్ళ అనుచరులను పంపించింది ఆర్టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆర్టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేత పారిపోయారు తర్వాత కొంతమంది ఆమెకు అనుకూలమైన వాళ్ళతో ఫోన్లు చేపించి బెదిరించింది అవి కూడా వీడియోలు తీశారు తర్వాత కొంతమంది పెద్ద పెద్ద బడాబాబులతో అంటే రౌడీలు గోండలు లాంటి వాళ్ళతో కూడా ఫోన్లు చేపిస్తుంది సో దాని గురించి ఉంది కానీ నేనే కిడ్నాప్ అవ్వలేదు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను సేఫ్గా మీ అందరి ముందే ఉన్నా నేను మంగ్లీ గారు ఎక్కడ ఉన్నారని ఇప్పుడు ఆమె ఢిల్లీ పారిపోయిందని చెప్పేసి నన్ను అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ పారిపోయింది ఢిల్లీకి పారిపోయిందని అంటున్నారు జనం అందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీలో కొంతమంది ఎవరైతే ఆమెకి అగేన్స్ట్గా మన మా అసోసియేషన్లో కంప్లైంట్ చేశారో వాళ్ళే చెప్పారు అసలు తప్పే చేయలేదు అంటున్నది తప్పే చేయనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కింద అప్లై వెళ్ళింది యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసింది అనే న్యూస్ కూడా వచ్చింది ఎందుకు క్వాష్కి వెళ్ళింది క్వాష్కి ఎందుకు వెళ్ళింది ఆమె దగ్గర ఏ తప్పు లేకపోతే ఆధారాలు ఎందుకు చూపించట్లేదు నేను 100 ఆధారాలు మీడియాకి ఇచ్చా ఆమె ఒక్క అలిగేషన్ సంబంధించిన ఆధారం లేదు ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు కాబట్టి ఓవరాల్ గా దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ కేసు విషయంలో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలండి ఇది సుబ్బు వర్సెస్ మంగ్లీ కాదు బాధితులు వర్సెస్ నిందితులు దయచేసి ఇలాగే వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే కొన్ని డీవియేషన్స్ కూడా కొంతమంది వచ్చి వాళ్ళకి సంబంధించి దీన్ని రాజకీయ పరంగా తీసుకెళ్తున్నారేమో నాకు అనుమానం కూడా వస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం చేసినా సరే ఇది డీవియేట్ కాకోకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే కాదు మిగతా అందరు బాధితులకు న్యాయం జరగాలి అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని మనం ఎదుర్కోవాలి అదేవిధంగా మీడియా నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్కి నిజంగా నేను కృతజ్ఞత అదేవిధంగా మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా అనేకమైనటువంటి కేసులను బయటకు తీసుకొచ్చి సాల్వ్ చేసి బాధితులకు న్యాయం జరిగే పక్షాన్ని నేను పోరాడతా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ కేసులు ఖచ్చితంగా ఇందులో న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతా మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఇదంతా విన్నారు సార్ ఏమనిపిస్తుంది అసలు నిజంగానే మంగ్లీ చెప్తున్నట్టు నేను నిర్దోషిని నేనని చెప్పి ఆమె ఏదైతే మాట్లాడుతూ ఉన్నదో దాన్ని నమ్మాలా ప్రజలు ఎందుకంటే ఆమె సైడ్ నుంచి కూడా ఒక వర్గం మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు లేదు
అసలు మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడకి సంబంధం లేదునే అనుకుందాం, బట్ వాళ్ళ తమ్ముడికి అయితే సంబంధం ఉందనే సాక్ష్యాలతో సహా బయటకు వస్తే వాళ్ళ తమ్ముడిని ముందరికి తీసుకొచ్చి మొన్న ఒకసారి ప్రెస్ మీట్ మీడియా ముందుకు తీసుకొచ్చి ఈ ఫేస్ చూడండి, ఈయన ఫేస్ చూస్తే అట్లా కనిపిస్తుందా మీకు అని చెప్పి ఎమోషనల్ అయింది. చాలా మంచి డైలాగు. ఇప్పుడు పోలీసులు అందరూ కూడా సార్ నా ఫేస్ చూడండి సార్, నేనైనా మర్డర్ చేశాను సార్ అంటే, లేదురా నీ ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదు, నువ్వు వెళ్ళిపోరా అంటారు ఎవరన్నా? ఫేస్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఫేస్ని బట్టి డిసైడ్ చేసేస్తారు. అంత అమాయకంగా కనిపిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు నువ్వు మోసగాడివని కనిపిస్తే ఎవరన్నా మోసాలు చేయగలరా? నువ్వు అమాయకంగా కనిపిస్తేనే నువ్వు మోసాలు చేయగలవు తప్ప, నువ్వు నిజమైన వీడిని చూడగానే మోసగాడు అని చెప్పి తెలిస్తే నీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాడా? సరే, అది పక్కన పెట్టండి. ఆవిడికి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళ తమ్ముడికి ఈతనితో పరిచయం కావచ్చు, లీకులు కావచ్చు, ఇవాళ డ్రైవర్ చెప్పిన వాంగ్మూలం ప్రకారం క్యాష్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో అతన్ని సేవ్ చేయడానికి, అంటే ఒక నేరస్తుడిని సేవ్ చేయడానికి నువ్వు ట్రై చేస్తే అది కూడా నేరమే అనే విషయం తెలుసుకోవాలి. సో ఒకటి సంబంధం ఉందా, లేదు సంబంధం ఉన్న వాళ్ళని నువ్వు కాపాడడానికి ప్రయత్నిస్తున్నావా, ఈ రెండిట్లో ఏదైనా సరే తప్పే. సో కాబట్టి మంగ్లీ గారు దయచేసి మీ ఇన్ఫ్లుయెన్స్ని వాడి రాజకీయ పలుకుబడో, లేకపోతే పోలీసుల్లో మీకు ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే మీ కుల పెద్దలను తీసుకొచ్చో, లేకపోతే స్టూడెంట్స్లో ఎవరన్నా సరే మీకు సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ మానుకోండి. అంటే ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చు అప్రాక్సిమేట్ ఈమె ప్రెజెన్స్లో? ఈయన చెప్తున్నారు కదా 1000 కోట్ల దాకా ఉంది. మన 1000 కోట్లు ఏంటండి బాబు, అసలు 1000 కోట్లు అంత స్కామ్ చేసే వరకు ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కరైనా బయటికి ఎందుకు రాలేకపోయినారు? లేదండి, వచ్చారు, చాలా రోజులు వచ్చారు, చాలా చోట్ల కేసులు అయినాయి, సిఐడి చేతిలో కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇతను ఒకసారి లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, ఇది జరుగుతూనే ఉంది. బట్ ఎప్పుడైతే ఇది సుబ్బు గారి మీద క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవన్నీ కూడా జరిగిందో అప్పుడు ఇది పెద్దదైంది. సో మంగ్లీ ఇన్వాల్వ్ అవ్వడము, సుబ్బు గారు ఇన్వాల్వ్ అవ్వడము, నిజంగా వీళ్ళు మంచికో చెడుకో మరి మంగ్లీ గారు దీనిలో వచ్చి మాట్లాడడం అనే దానివల్ల ఇది పెద్దదైంది. ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం చర్చించుకుంటున్నాయి. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాడాలి. మన మీడియా వాళ్ళు వదలకూడదు దీన్ని. 100%. అయితే ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ మంగ్లీకి అచ్చంపేటకు సంబంధించి ఏదో స్కూల్ నడుస్తూ ఉన్నది ఇక్కడ, మన దగ్గర హైదరాబాద్లో కూడా ఒక పబ్ ఉన్నది. దీంట్లో గురించి ఏమైనా ఆరా తీసిండ్రా మీరు? లేదు, ఇవన్నీ ఆరా తీయాల్సింది పోలీసులు. అప్పుడు అన్నిటికంట మనం ఉందా లేదా అని పక్కన పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు అనే దాని మీద పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టడమో, లేకపోతే ఎవరైనా సరే ఒక విలేకరిని పిలిపించుకొని అయినా సరే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జనాలు అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మంగ్లీతో పోలీసులు మంగ్లీ పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆవిడకున్న పొలిటికల్ దీంతోనూ. అందుకని సుబ్బు గారికి టెస్ట్ కావచ్చు, లేకపోతే బాధితుల మీద కేసులు పెట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా బాధితులను అరెస్ట్ చేస్తాను. మీరు కూడా అంతే అనుకుంటున్నారా? ఈవెంట్స్ చూస్తే ఇప్పుడు మంగ్లీ తమ్ముడు ఎవరో, ఆ శివ చౌహాన్ అనే ఆయన మంగ్లీ తమ్ముడు అని మాకు తెలియదు అంటే, అంటే నీకు నాకు తెలిసింది ఆయనకు తెలియదు అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమనుకోవాలి మనం? ఇంత దారుణంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగితే జనానికి నమ్మకం ఉంటుందా వ్యవస్థ మీద? కాబట్టి పోలీసులు మీరు చేసిన లేకపోతే చేయబోతున్న ఆపరేషన్కి సంబంధించి జనాల్ని కొంత బ్రీఫ్ చేస్తే రైట్ ఓకే అనుకుంటారు. లేదు అంటే ఇవి ఎన్నో కేసుల్లో లాలుచి పడిపోయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా సిస్టమ్ని ఒక సిస్టమ్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంత శక్తి మంగ్లీకుంటే మిమ్మల్ని సుబ్బును ఆపలేదంటారా? సుబ్బు గారిని ఆపడానికి ప్రయత్నించింది కదా, ఆయనకి డబ్బులు ఆఫర్ చేశారు. నేనే అదే అంటున్నాను, ఆయన చెప్పడం కాదు, ఆయన ఆ క్యాబిన్ పక్కన ఉన్న వాళ్ళు విని చెప్పిన మాట. అందరూ డబ్బుల కోసం అలాగే అందరూ భయపెట్టలేవు. గుద్ది చంపేస్తాము, లేకపోతే కార్లతో గుద్ది చంపేస్తాము, యాక్సిడెంట్లో పోతావు నువ్వు, ఇటువంటివన్నీ కూడా. సో ఆయనకి ఏం జరిగినా ఆవిడ మీదకి వస్తుందని తెలిసి ఇప్పుడు దే విల్ బి కేర్ఫుల్ అటువంటి జరగ. అందుకనే ఎఫ్ఐఆర్ అవ్వడం కూడా మంచి పరిణామం. A5గా మంగ్లీ గారు ఉన్నారు దాంట్లో. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థలో నాకు పలుకుబడి ఉంది అని ఆవిడ ఫోటో ద్వారా చాటి చెప్పింది. నిజంగా సజ్జనార్ గారు ఫోన్ చేసి పంజుగుట్ట పీస్లో వాడి సంగతి చూడండి, ఆ సుబ్బు అనే ఎటోడు వస్తాడు వాడి సంగతి చూడండి అని చెప్పి ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి ఆ ఫోటో పెట్టుకోవడం వల్ల అమ్మో పెద్ద ఆయనతోనే ఫోటో దిగిందంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలరా, మనకేమైనా ముట్టుకాయలు పడతాయని చెప్పి వీళ్ళే అడ్జస్ట్ అయిపోయే ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, ఇది డైరెక్ట్ కాకపోయినా. సో దీనికి తోడు ఈయన చెప్తున్నట్టుగా ఎమ్మెల్యే తండ్రి కావచ్చు, సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు అనే ఇది వచ్చినప్పుడు, సరే తెలియక పాపం కష్టపడి పైకి వచ్చిన పిల్ల మనం సహాయం చేద్దాం అనుకునే కోణంలో కొంతమంది ముందుగా ఉండొచ్చు కాక, ఇప్పుడు మీడియాలో వస్తున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా బ్యాకప్ అయిపోతారు.
అని మనం తెలుసుకోకుండా ముందుగా పాప ఏదో సపోర్ట్ చేద్దామని వచ్చేసాం. ఇంత విషయం ఉందంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయకూడదు అనుకో. ఎందుకంటే రేపు వాళ్ళు ప్రజా బాహుళ్యంలో ఉండాల్సిన మనుషులు. రేపు వాళ్ళు వచ్చి ఓట్లు అడగాలనుకుంటే నువ్వు ఇటువంటి పని చేసావంటే నువ్వు ఎట్టా ఓటు అడుగుతావు? నిజానికి నువ్వు నిలవాల్సింది ఎవరు? ఒక పొలిటీషియను. జనాలకు మద్దతుగా నిలవాలి నువ్వు. వాళ్ళకి మద్దతుగా నిచ్చి బాధితుల కోసం నేను ఉన్నాను చెప్తే కదా నీకు వాల్యూ. అంతేగాని నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేస్తే ఖచ్చితంగా రేపు నీకు ఎలక్షన్స్లో ఎఫెక్ట్ అవుతుంది. నాకు తెలిసి ఏ పొలిటీషియన్ కూడా ఇంత పెద్దదైన తర్వాత మీడియాలో ఈ ఇష్యూని వాళ్ళు దాంతో చెలగాటాలంటారు, నిప్పుతో చెలగాటం అన్నట్టే. చేస్తే గిస్తే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వస్తే నీకు ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సపోర్టింగ్ సుబ్బు గారు అండ్ విక్టిమ్స్. అంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఈ కేసు ఎటుపోతుంది అనుకుంటున్నారు అసలు? సార్ అదే బాధగా ఉంది. పోలీసుల నుంచి చొరవ లేదు, గవర్నమెంట్ నుంచి చొరవ లేదు అనే ఒక బాధ నాకైతే ఉంది, జనాల్లో కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే సిఐడిలో ఒక కేసు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో కేసు, పంజగుట్ట పిఎస్లో ఒక కేసు, ఇంక ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఇవన్నీ ఎప్పటికి తేలేను. సో ఒక సిట్ వేసి అన్ని కేసులని ఒక దానికి తీసుకొచ్చి అప్పుడు మీరు ఎంక్వైరీ మొదలెడితే అది త్వరితగతిన జరుగుతుంది. అది వేసామని చెప్పి మీరు ఒక ప్రకటన చేయండి. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా సిట్ వేశారు కదా, మరి దీనికి ఎందుకు వేల కోట్లు ఉన్నాయి కదా దీంట్లో. అంటే సజ్జనార్ గారు ఇలాంటి విషయాలలో చాలా నేను బాగా ముందలుంటా అది ఇది అని చెప్పి ఒక మీడియా సమావేశం ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భం చూసినాం. మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు ఆయన? ఫస్ట్ అందరికీ కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఆడకూతురు వచ్చిందంటే జనరల్గా ఆవిడ ఇటువంటి పెద్ద స్కాములు చేస్తేనే ఎవడు అనుకోడు. అయ్యో పాపం ఆడకూతురిని అందరూ ఏడిపిస్తున్నారు, అందులోనూ సెలబ్రిటీ కాబట్టి ట్రోలింగ్లు ఎక్కువగా ఉంటాయి, మనం ఏదో హెల్ప్ చేద్దాం అనే కోణంలోనే ఉంటారు ఎవరన్నా సరే. నిజంగా ఒక ఆవిడ మర్డర్ చేసైనా సరే ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే ఆవిడని ఒక బాధితురాలని చూస్తారు. అది మన వ్యవస్థ చెప్తున్నది. ఆ రకంగానే సజ్జనార్ గారు ఇచ్చుండొచ్చు, కానీ దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈ వాళ్ళ ఖచ్చితంగా సజ్జనార్ గారు ఈ పరిస్థితులందరినీ గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన వీళ్ళకి దీంట్లో ఇటువంటిది ఉంది అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. దానికి ఎగ్జాంపులే చెప్తాను మీకు. ఇదే మంగ్లీ ఎప్పుడైతే ఒక యూట్యూబర్ నన్ను బ్యాడ్గా చేశాడు అని చెప్పి పోర్ట్రే చేశాడని చెప్పినప్పుడు ఆ యూట్యూబర్ని పిలిచికెళ్ళారు, వాడికి సన్మానం చేశారు, మొత్తానికి ఆ వీడియో తీపించారు. మరి అదే సజ్జనార్ గారితో ఇప్పుడు వస్తున్న వీడియోలన్నీ ఎందుకు డిలీట్ చేయించుకోలేకపోతుంది? ఒకవేళ నీ పక్కన నిజం ఉంటే, నీ పక్కన న్యాయం ఉంటే ఇప్పుడు వెళ్ళి అడుగు, చేస్తారేమో. లేదు, ఎందుకంటే అప్పట్లో ఆడకూతురు అన్యాయం అనే కలర్ వేసుకొని వెళ్తే ఖచ్చితంగా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఓకే అంటారు. కానీ ఇప్పుడు ఇంత మీడియాలో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆ వీడియోలు తీయండి అని ఆయన చెప్తారని నేను అనుకోను. మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా శేఖర్ భాష గారు ఈ మంగ్లీ విషయం, ఈ కేసు, ఈ సుబ్బు గారి ఇదంతా విన్నా? నేను మంగ్లీ గారికి చెప్పడం కాదు, లేకపోతే ఇంకోళ్ళకి చెప్పడం కాదు, గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఎందుకు స్పందించట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఒక సిట్ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారు చొరవ చూపించాలి. చాలా అంటే చిన్న చిన్న వాటికి సిట్లు వేసి ఒక పోస్ట్ పెడితే దాన్ని రిట్వీట్ చేసినందుకు కావచ్చు, లైకులు పెట్టినందుకు కావచ్చు, ఇట్లా ఎత్తుకపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వెంటనే సిట్ ఏర్పాటు చేయడం, అరెస్టులు చేయడం ఇవన్నీ నడుస్తున్నాయి. మరి దీని మీద ఎందుకు స్పందిస్తలేదు? అసలు ప్రభుత్వానికి ఏం చెప్పాలి? అంటే మన తపస్సు బ్రహ్మదేవుడికి రీచ్ అయితే అప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఇంకా రీచ్ అవ్వలేదేమో, పెద్ద ఆయనకి ఇది పెద్దగా కనిపించట్లేదేమో. రేవంత్ రెడ్డి గారికి గట్టిగా రీచ్ అవ్వాలి. ఇది మన ప్రయత్నం, అందులో భాగమే ఇది కూడా. మన ఇంటర్వ్యూ కూడా మేబీ #, రేవంత్ రెడ్డి గారు అని పెట్టండి, కింద కామెంట్లు పెట్టండి, అయ్యా దీన్ని చూడండి అని పెట్టండి. మీరు ఖచ్చితంగా ఆయనకి రీచ్ అవ్వాలి, గట్టిగా రీచ్ అవ్వాలి. ఆయన దీని మీద సిట్ అరేంజ్ చేయాలి, ఎవ్వరు తప్పించుకోకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది మంగ్లీ కేసుకు సంబంధించినటువంటి అడ్వకేట్ సుబ్బు చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసినాం. ఆ తర్వాత శేఖర్ భాష గారు చెప్పినటువంటి విషయాలు కూడా మనందరం చూసినాం. అసలు ఏం జరగబోతుందో నిజంగా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చిన్న చిన్న విషయాలకు కూడా సిట్లు ఏర్పాటు చేసి జర్నలిస్టులను కూడా ఎక్కడికక్కడ ఎక్కడ దొరికినా కూడా రీట్వీట్ చేసినా కూడా ఎత్తుకపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి దీని మీద ఎందుకు వేయలేదో సరే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సరే, నిందితులు ఎవరైనది అటు మంగ్లీ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు అడ్వకేట్ సుబ్బు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నింటినీ పరిశీలించిన తర్వాత అసలు నిందితులు ఎవరు ఏంది అనేది కూడా ప్రజానికానికి, అంటే యావత్తు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇటు 2 రాష్ట్రాల ప్రజలు దీని వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా ఉన్నది.